గురుబ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అసలు గురు పౌర్ణిమ అంటే ఏంటి? దాన్ని మనం ఎప్పుడు జరుపుకుంటున్నాం? అసలు గురువు అంటే అర్థం ఏమిటి? ఎందుకు వ్యాస మహర్షిని ఆది గురువుగా పిలుస్తున్నాం? ఎందుకు అతని జన్మదినమున్నే గురు పౌర్ణమి జరుపుకున్నాం? ఈ అన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. అందరికీ నా నమస్కారం. పురాణాలు ఛానల్కి నా స్వాగతం. గురువుల్ని పెద్దల్ని పూజించే రోజున గురు పౌర్ణమి లేదా వ్యాస పౌర్ణమి అని మనం పిలుస్తాం. గు అంటే అంధకారం లేదా చీకటి అని అర్థం. రు అంటే తొలగించడం అని అర్థం. అజ్ఞానం అనే అంధకారాన్ని గురువు తొలగిస్తాడు కాబట్టి గురువుని సాక్షాత్తు బ్రహ్మ అనడంలో సందేహం లేదు. హిందూ పంచాంగం ప్రకారం ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో శుక్లపక్షంలో వచ్చే పౌర్ణమిని గురు పౌర్ణమి లేదా ఆషాఢ పౌర్ణమి అంటారు. ఈ సంవత్సరం జూలై 20వ తేదీన శనివారం సాయంత్రం 5:59 ప్రారంభమవుతుంది. అదే సమయంలో ఈ పౌర్ణమి తిథి ఆదివారం జూలై 21 మధ్యాహ్నం 3:46 ముగుస్తుంది. అటువంటి పరిస్థితుల్లో పంచాంగాన్ని పరిగణనలోకి తీసుకుని జూలై 21వ తేదీన గురు పౌర్ణమి జరుపుకోవాలని పంచాంగం నిర్ణయించింది. ఈ రోజున గురువుకి పూజ చేసి గురువులకి కానుకలు బహుమతులు ఇచ్చి వారిని సత్కరించి వారి దగ్గర ఆశీర్వాదములు తీసుకుంటే మంచిది. రుకార చంద కరాస్తు రుకార స్థాని రోధక అజ్ఞానగ్రాసకం బ్రహ్మ గురరేవన సంశయ. దీని అర్థం ఏమిటంటే గురువుని బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపంగా పూజించే గొప్ప సంస్కృతి మనది. ఇది వేదవ్యాసుని మహర్షి జన్మదినంగా కూడా జరుపుకుంటాము. వేదవ్యాసుడు వేదాన్ని 4 భాగాలుగా విభజించారు. అవి ఏమిటంటే ఋగ్వేదం, సామవేదం, యజుర్వేదం మరియు అథర్వేదం. అలాగే పంచమ వేదమైన మహాభారతాన్ని రాయటానికి కారణమైన మహర్షి కాబట్టే అతన్ని ఆది గురువు అని పిలుస్తున్నాం. వేదవ్యాసుని గౌరవంగా ఈ పండగను గురువులను గౌరవించే రోజుగా జరుపుకుంటాం. అసలు వ్యాస మహర్షికి వేదాన్ని ఎవరు ఉపదేశించారో మీకు తెలిసి ఉంటుంది. అయినా నేను ఇంకొకసారి చెప్తాను, వినండి. గురు పౌర్ణమి రోజుని వేదాన్ని బ్రహ్మదేవుడు తన కుమారుడైన వశిష్ఠ మహర్షికి తెలిపారు. ఆ వశిష్ఠ మహర్షి అతని కుమారుడైన శక్తి మహర్షికి ఉపదేశం చేశారు. శక్తి మహర్షి తన పుత్రుడైన పరాశర మహర్షికి చెప్పారు. పరాశర మహర్షి అతని కుమారుడైన వ్యాస మహర్షికి ఉపదేశించారు. అంటే బ్రహ్మదేవుడి 4వ తరం వ్యాస మహర్షికి వేదాలన్నీ ఉపదేశించారు. మనిషి పుట్టినప్పటి నుంచి మరణించేదాకా ప్రతి అడుగులోనూ ప్రతి క్షణంలోనూ అతను ఏదో కొత్త విషయాన్ని నేర్చుకుంటూనే ఉంటాడు. అతను నేర్చుకునే ప్రతి అంశం వెనుక గుప్తంగా ఒక గురువు దాక్కునే ఉంటాడు. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కలగలిసిన రూపం గురువు. అందుకే మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అన్నారు. అంటే తల్లిదండ్రుల తర్వాత అంతటి స్థానాన్ని పొందేది గురువే. గురు పౌర్ణమి రోజు భక్తులు సాయిబాబా మందిరాలను సందర్శిస్తారు. సద్గాలంలో ఆధ్యాత్మిక సమ్మేళనంలో పాల్గొంటారు మరియు తమ ఆధ్యాత్మిక గురువులకు తమ గౌరవాన్ని మరియు కృతజ్ఞతలను వ్యక్తం చేస్తారు. ఈ రోజు ఒక ఆధ్యాత్మిక ప్రయాణంలో గురువుల ప్రాముఖ్యతను మరియు వారి మార్గదర్శక శక్తిని గుర్తు చేస్తుంది. పౌర్ణమి రోజున వీలైనంత వరకు దక్షిణామూర్తి ఆరాధన, దత్తాత్రేయ ఆరాధన చేయడం మంచిది. శ్రీ హయగ్రీవాయ నమః జపం చేసుకోవడం కూడా మంచిదే. విద్యార్థులు చదువుకునే వారందరూ ఈ జపం నిరంతరం చేయాలి. మనం దక్షిణామూర్తి గురించి తెలుసుకుందాం. అసలు దక్షిణామూర్తి ఎవరంటే అతను పరమశివుని యొక్క జ్ఞానగురువు అవతారం. ఒకరోజు బ్రహ్మదేవుడు తన సృష్టిని ప్రారంభిస్తున్నప్పుడు నలుగురిని సృష్టించారు. అతని పేర్లు ఏమిటంటే సనక, సనందన, సనత్కుజాత, సనత్కుమారులను సృష్టించాడు. వాళ్ళని సృష్టిని కొనసాగించమన్నారు. కానీ అది చెయ్యాలంటే వాళ్ళకి బ్రహ్మజ్ఞానం పొందాలని బ్రహ్మదేవుడు ఒక ఆజ్ఞని పెట్టాడు. సో వాళ్ళు బ్రహ్మజ్ఞానాన్ని పొందడానికి గురువుని వెతుకుతూ బయలుదేరుతారు. ఫస్ట్ బ్రహ్మ, శివుడు, విష్ణుమూర్తి దగ్గరకు వెళ్తారు. కానీ వాళ్ళ పక్కన లక్ష్మీదేవి, పార్వతీదేవి, సరస్వతీదేవి ఉండడం వలన వాళ్ళని అడగడానికి నిరాకరిస్తారు. పరమశివుడు ఈ నలుగురి అజ్ఞానాన్ని చూసి బాధపడి వాళ్ళకి బ్రహ్మజ్ఞానాన్ని ఉపదేశించాలని అనుకున్నాడు. అదే దారిలో ఒక మర్రి చెట్టు కింద దక్షిణామూర్తిగా కూర్చున్నారు. వీరు నలుగురు ఆ మూర్తిని చూసి అతని తేజస్సుకు ఆకర్షితులై ఆయన చుట్టూ కూర్చున్నారు. దక్షిణామూర్తి స్వామివారు తన మౌనంతోనే వారందరికీ బ్రహ్మజ్ఞానం పొందినట్లు చేశారు. ఇలా దక్షిణామూర్తి అవతారం అనేది సృష్టించబడినది. దత్తాత్రేయ స్వామి గురించి చెప్దాం. అసలు దత్తాత్రేయ స్వామి ఎలా పుట్టారంటే ఒకనాడు పార్వతీదేవి శివుణ్ణి అడుగుతుంది, ఈ లోకంలో అందరికన్నా మహాపతివ్రత ఎవరు అని. అప్పుడు శివుడు నిస్సందేహంగా అనసూయ మాత అని చెప్తాడు.
అప్పుడు ఈ ముగ్గురు అమ్మలు త్రిమూర్తులను ముగ్గురిని అయితే ఆవిడకి ఒక చిన్న పరీక్ష పెట్టండి. ఆవిడ పతివ్రత కాదో మేము తెలుసుకోవాలనుకుంటున్నాం. ఆవిడకి ఒక పరీక్ష పెట్టండి అని ముగ్గురు మూర్తుల్ని కిందకి పంపిస్తారు. అప్పుడు ఆ ముగ్గురు మూర్తులు భవతి భిక్షాందేహి అని అనసూయమ్మను అడుగుతారు. భవతి భిక్షాందేహి అంటే మాత మాకు భిక్షను ప్రసాదించు అని అర్థం. అప్పుడు గాని త్రిమూర్తులు అనేవారు ఒక షరతు అనేది విధిస్తారు. అది ఏంటంటే ఆమె దుస్తులు ధరించకుండా నగ్న రూపంలోనే వడ్డిస్తేనే తాము భుజిస్తామని వారు చెప్పారు. దాంతో చేయాలో అర్థం కాక తనకున్న మంత్రశక్తితో ఆ ముగ్గురి త్రిమూర్తులను పసిపిల్లలుగా మార్చేసి వాళ్ళకి పాలు పట్టి వాళ్ళని పడుకోబెడుతుంది. ఈలోపు అత్రి మహర్షి ఇంటికి వచ్చి ఎవరి ముగ్గురు పిల్లలు అని అడగగా వాళ్ళ ముగ్గురు త్రిమూర్తులుగా మారిపోయి ఆ ముగ్గురుకి ఏం వరం కావాలని అత్రి అనసూయ అమ్మని అడగగా మాకు మీరు ముగ్గురు కొడుకులుగా పుట్టాలి, ముగ్గురు ఒకటే స్వరూపంలో ఉండగా దత్తాత్రేయ స్వామి వారు ఉద్భవిస్తారు. అతనికి 3 ముఖాలు ఉండి ఆవుని వాహనంగా మరియు 4 కుక్కల్ని వాహనంగా చేసుకుంటారు. ఈ దత్తాత్రేయ స్వామి గురించి భాగవత పురాణంలో కృష్ణుడు ఒక కథ చెప్పేవాడు. ఇందులో ఏంటంటే దత్తాత్రేయుడికి 24 గురువులు ఉండేవారని చెప్పేవారు. ఆ 24 గురువుల పేర్లు ఏమిటంటే భూమి, గాలి, ఆకాశం, నీరు, నిప్పు, సూర్యుడు, చంద్రుడు, నాగుపాము, రామచిలుక, సముద్రం, చిమ్మట, తేనెటీగ, మడుపు టేనుకు, ఎలుగుబంటి, జింక, చేప, గ్రద్ద, పసిబాలుడు, కన్య, వైశ్య, వేస్తుడు, సర్పం, సాలీడు, కందిరీగ. దత్తాత్రేయుడికి 24 గురువుల నుంచి బ్రహ్మజ్ఞానం వచ్చింది కాబట్టి అతన్ని ఆదిసిద్ధుడిగా గుర్తించబడ్డారు. ఇప్పుడు మనం హయగ్రీవుడి గురించి తెలుసుకుందాం. హయగ్రీవుడు అనే అతను విష్ణు స్వరూపం. హయము అంటే గుర్రము. ఇతనికి గుర్రము తల, తెల్లని తెలుపు మానవ శరీరము, 4 చేతులు, శంఖము, చక్రము, పై 2 చేతులతో కలిగి ఉంది. కిందన కుడివేళ్ల పైన జ్ఞానముద్రలో ఉంటాడు. ఇంకో చేతిలో పుస్తకం ఉంటుంది. సో ఇతన్ని హయగ్రీవుడు అని పిలుస్తాము. ఇతని ప్రాచుర్యంలో ఒక హయగ్రీవ సూత్రం అనేది ఉన్నది. దాని సూత్రం ఏమిటంటే జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతి ఆధారం సర్వ విజ్ఞానం హయగ్రీవం ఉపాస్మహే. స్తోత్రాన్ని మీ పిల్లల చేత రోజు 3 సార్లు చదివిపిస్తే వాళ్ళు గొప్ప జ్ఞానవంతులు అవుతారు. సాయిబాబా గురించి ఇప్పుడు చెప్పుకుందాం. సాయిబాబా అనేవారు చాలా కాలం పాటు షిర్డీలో నివసిస్తూ ప్రజలకు ఆధ్యాత్మిక మార్గం చూపించారు. ఆయన తపస్సు, దయ మరియు సమానతా భావం ప్రజలకు మార్గదర్శనమయ్యాయి. ఒకరోజు సాయిబాబా తన భక్తులకు గురువుల ప్రాముఖ్యతను వివరించారు మరియు గురు పౌర్ణమి రోజున వారి గురువులను గౌరవించాలంటూ చెప్పారు. సాయిబాబా ఈ ఆధ్యాత్మిక మార్గాన్ని చెప్పేటప్పుడు హిందువులే కాకుండా చాలామంది మతస్థులు ఇక్కడికి వచ్చి వినేవారు. సో కాబట్టి గురు పౌర్ణమిని హిందువులనే కాకుండా జైనులు, బుద్ధులు కూడా జరుపుకుంటారు. రోజు ఇంకొక విశిష్టత ఉంది. అదేమిటో మీకు తెలుసా? ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నం నగరానికి 16 కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం సింహాచలంలో గిరి ప్రదక్షిణ అనేది జరుగుతుంది. ఇది ప్రతి సంవత్సరం ఆషాఢ శుద్ధ తదియ సమయంలో నిర్వహించబడే ఒక ప్రధానమైన ఉత్సవం. ఇది ఒక ప్రసిద్ధిగాంచిన హిందూ దేవాలయం. భక్తులు సింహాచలం కొండ చుట్టూ దాదాపు 32 కిలోమీటర్ల పాదయాత్ర చేస్తారు. ఈ యాత్రలో పాల్గొనడం ద్వారా భక్తులు తమ పాపాలు తొలగిపోతాయని, భక్తికి, శాంతికి, ఆరోగ్యానికి, ధార్మికతకు బలం వస్తుందని నమ్ముతారు. ఈ వీడియో ఎంతతో సమాప్తం గైస్. రేపు మళ్ళీ కొత్త వీడియోతో కలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే పౌర్ణమి అని కమెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఆల్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే గురు పౌర్ణమి అని కమెంట్ చేయండి.